హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే కనుక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ డైలీ రొటీన్ బ్లాగ్స్ని నేను ప్రతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. న్యాచురల్గా మా ఇంట్లో మేము ఎలా ఉంటాము, మా పనులు ఎలా జరుగుతున్నాయి, మేము చేసుకునే వంటలు అన్నీ కూడా ప్రతి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ నా వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయండి. ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు ఇదిగోండి, ఉదయం లేచిన వెంటనే అమ్మ ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచేసి కలాపు చిమ్మి ముగ్గులు కూడా పెట్టేస్తుంది. పల్లెటూరులోనండి ఇలా ఉదయాన్నే లేచి శుభ్రంగా తుడుచుకుని కలాపు చిమ్మి ప్రతి ఇంటి ఎదురుగుండా ఇలా ముగ్గులు అయితే ఉంటాయి. ఇదొక మంచి ఎక్సర్సైజ్ అనే చెప్పవచ్చండి. ఇప్పుడు సిటీస్లో ఏంటంటే ఇలాంటి పనులన్నీ ఏమీ చేసుకోకుండా పని మనిషిని పెట్టి ఇలాంటి పనులన్నీనేమో వాళ్ళతో చేస్తారు. వాళ్ళేమో జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజులు చేయడం ఇలాంటివేమో వాళ్ళు చేస్తారు. ఇంకా పల్లెటూరులో అలా కాదండి. ప్రతి ఇంటి ముందు అందంగా తుడుచుకుని కలాపు చిమ్మి ముగ్గులు పెడతారు. ఒకవైపు ఏమో కోడి కోతలు, ఇంకా పిచ్చుకల శబ్దాలు, ఇలా చాలా బాగుంటుంది పల్లెటూరులో అయితేని. వెనకాల వచ్చే ఆ శబ్దాలన్నీ అలా ఉంచేద్దాము అనేసి అనిపిస్తుందండి ఒక్కోసారి. కాకపోతే ఏంటంటే వెనకాల ఆటో సౌండ్స్ అని, బైక్ సౌండ్స్ అని ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వినడానికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అనేసి ఒక్కోసారి అయితే పెట్టడానికి వీలవదు. ఇంక ఇదిగోండి, పొద్దున్నేనండి అసలు ఎంత ఎండ వచ్చేస్తుందంటే తెల్లవారేసరికి అసలు బగబగలాడిపోతుంది ఇంటి చుట్టూరు కూడాను. ఈరోజు అమ్మ జామాకులతో కషాయం చేస్తుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ ఏదో ఒక కషాయం చేస్తుంది ఉదయాన్నే అనేసి. అంటే ఈ జామాకుల కషాయం కూడా ఇంతకుముందు చేసింది, కానీ నేను ఎప్పుడు వీడియోలో షేర్ చేయలేదు. జామాకు కషాయాన్ని అసలు పరగడుపునే తాగితే అంతా ఇంత ఉపయోగం కాదండి. చాలామంది ఇళ్ళ దగ్గర జామ చెట్టు ఉంటుందండి, కానీ జామకాయలు తినడమే కానీ ఆకులతో కషాయం కాయడం అనేది చాలా తక్కువ, మరీ బాగా తక్కువ అండి, అంత ఇంత కాదు. కానీ జామాకులతో చాలా ఉపయోగాలే ఉన్నాయండి. బీపీ, షుగరు అలాంటివన్నీ కూడా జామాకుల కషాయం తాగడం వల్ల కంట్రోల్ అవుతుందంట. చాలామంది గ్రీన్ టీ తాగుతారు కదండి, గ్రీన్ టీలో కూడా జామాకుల పొడి కలుస్తుందంట. షుగర్ ఉన్న వాళ్ళందరూ జామాకుల కషాయం తాగుతారండి. ఇంకా షుగర్కి వాడే మందుల్లో కూడా ఈ జామాకులను ఎండబెట్టి పొడి తయారు చేసి ఆ పొడిని షుగర్కి వాడే మందుల్లో కలుపుతారంటండి. మనకి జామాకులే కదని వదిలేస్తాం, కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయోనండి. నాకు వీటి గురించి తెలిసినప్పటి దగ్గర నుంచి, అంటే మా అమ్మే చెప్పిందన్నమాట దీనివల్ల ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి అనేసి. అప్పటి నుంచి నేను కూడా ఇష్టంగానే తాగుతాను. అంటే ఫస్టే మనం మొదలు పెట్టాలి అంటే చిన్నపిల్లలకు కష్టంగా ఉంటుంది కదండి, కానీ ఒకసారి దానివల్ల ఉన్న ప్రయోజనాలు, బెనిఫిట్స్ అన్నీ తెలిసినాయి అంటే మనం కూడా ఇష్టంగానే తాగుతాం కదా. మా పిల్లలు కూడా అసలు ఈరోజు తాగుతారా తాగరా అంటే చేసాము, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఆ తెల్లారి కూడా మా అమ్మని అమ్మమ్మ జామాకులు కషాయం చెయ్యి అనేసి అడిగారు మాట పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. మనకి టీ పొడిలో కూడా చాలా టీ పొడుల్లో జామాకుల పొడిని కలుపుతారు. నా వీడియోస్ని ఇష్టంగా చూస్తూ నన్ను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్లో కొంతమందికైనా ఇలాంటి విషయాలు చెప్పాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కషాయాలన్నీ మీ డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసేసుకోండి. ఇంకా మా పిల్లలు కూడా అసలు తాగుతారనేసి నేను అనుకోలేదు. ఇక్కడికి అంటే హాలిడేస్ ఇచ్చిన తర్వాత నేను రాకముందు కూడా మా పిల్లలు వచ్చారు. అప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాళ్ళకైతే బాగా అలవాటైంది. ఇప్పుడు మనం తాగితేనే కదండి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ చెప్పడం వల్ల నాకు అలవాటైంది. మేమిద్దరం తాగడం చూసి మా పిల్లలు తాగుతున్నారు. ఇంకా మనం తాగకపోతే వాళ్ళు తాగరు. ఇంకా ఇలా ఈరోజు వీడియోలో అయితే మీతో జామాకుల కషాయం షేర్ చేసుకున్నానండి. వీడియోలో ఇలాంటి మంచి మంచి విషయాల గురించి ఎప్పుడైనా చెప్తే మాత్రం నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. టీ అలవాటును మాత్రం అసలు మానుకోలేకపోతున్నామండి. రోజుకు 2 సార్లు అయినా టీ పడకపోతే ఇక బండి నిలవట్లేదు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి కంపల్సరీగా తాగేయాలన్నమాట. ఇంకేంటంటే ఉదయం లేచిన వెంటనే అలాంటి కషాయం తాగేసిన తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత టీ కూడా తాగేసాము. ఇప్పుడు ఈరోజు టిఫిన్కి అయితే
పెసరట్లు వేస్తున్నాను, తొందరగా అయిపోతాయి కదా అని 2 పెనాలు పెట్టేసి 2 స్టవ్ల మీద దోసలైతే వేసేస్తున్నాను. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి ఏం వండుకోవాలి అనేది ఒక టాపిక్ కదండీ. ఈరోజైతే పనస గింజలతో కూర వండుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. పనస గింజల్ని కొయ్యడం కూడా కష్టం అనిపించేస్తుందండి. పనస గింజలు జిగురుగా ఉంటాయి కాబట్టి మనం అలానే కోసేసామంటే చేయి జారిపోతుంది. అలా కాకుండా శుభ్రంగా నీటిలో నానబెట్టి కడిగేసి ఎండలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత అప్పుడు కట్ చేసామనుకోండి, కట్ చేయడము సులువుగానే ఉంటుంది. పైనున్న పొర కూడా తొందరగా ఊడొచ్చేస్తుంది. పనస తొనల్ని అందరం తింటాం కానీ పనస గింజల్ని పక్కనే పడేస్తాం కదండి. పనస గింజల్లో కూడా మంచి వాల్యూస్ ఉంటాయండి. ఇప్పుడు జీడిపప్పు ఏంటంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని వేసుకుంటాము. జీడిపప్పులో ఎంత ప్రోటీను, ఎంత కార్బోహైడ్రేట్స్, ఇంకా ఎన్నెన్ని మంచి ప్రోటీన్స్ అయితే జీడిపప్పులో ఉంటాయో అన్నే పనస గింజల్లో కూడా ఉంటాయండి. ఇది కూడా విత్తనమే కాబట్టి చాలా మంచిదండి. కానీ సీజనల్గా మనకు అంత మాటలు దొరకవు కాబట్టి దొరికినప్పుడల్లా కూరను వండుకున్నా, ఇంకా లేదంటే పనస గింజల్ని పొయ్యిలో ఉన్న నిప్పుల్లో వేసి కాలుస్తారండి పెద్దవాళ్ళు. అలా తిన్నా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే మా చిన్నప్పుడు ఒక్క పనస గింజను కూడా పడేసేది కాదు. కొన్నేమో అప్పుడు కూర వండేసేది, ఆ తర్వాత ఏమో రోజు కొన్ని చొప్పున నిప్పుల్లో వేసి కాల్చిచ్చేదనమాట. అప్పుడు ఆ పనస గింజలే ఎంతో రుచిగా అనిపించేదండి. ఇప్పుడైతే పొయ్యిలు కూడా ఎవరు అంటించట్లేదు కాబట్టి నిప్పుల్లో వేసి కాల్చడం అనేది చాలా తక్కువ. నిప్పుల్లో వేసి కాల్చకపోయినా కానీ వేడి నీటిలో వేసి ఉడకబెట్టినా అది కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈరోజు మేమైతే పనస గింజలతో కూర వండుతున్నాము. అది కూడా ఎటువంటి మసాలాలు కానీ ఎటువంటి పేస్టులు కానీ వేయకుండా చాలా సింపుల్గా వండుతామండి. సింపుల్గా ఉన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో వీటన్నిటిని మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పనస గింజల్ని కూడా వేసి మూత పెట్టేసుకుని నూనెలో కాసేపు పనస గింజల్ని కూడా మగ్గించుకోవాలి. మంచి కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీను పనస గింజల్లో ఉంటుందండి. ఇదిగోండి మేము కూడా పొయ్యి అంటించట్లేదు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అందుకని నుప్పుల్లో వేసి కాల్చడానికైతే లేదు. అమ్మ ఇక్కడ నీటిలో వేసి పరిగేస్తుంది పనస గింజల్ని. ఒకవైపు ఏమో పనస గింజలను ఉడకబెడుతూనే ఇంకొక వైపు ఏమో కూరను కూడా వండుతున్నాము. కాసేపటికి నూనెలో పనస గింజలు కూడా మగ్గుతాయి కదా. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు, ఇంకా 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. మనం తినే కారం ఘాటును బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా నీళ్ళు దగ్గరగా అయిపోతున్నాయి అన్న టైంలో లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేయడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామిడికాయల సీజన్లోనే పనస గింజలు కూడా వస్తాయి కాబట్టి మనం కొన్ని మామిడికాయ ముక్కల్ని ఈ కూరలో పులుసు కోసం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మా దగ్గర మామిడికాయ లేదు, పచ్చి మామిడికాయ లేదు కాబట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్లోనండి మామిడికాయలు ఎక్కువగా దొరికినప్పుడు మామిడికాయ ముక్కల్ని ఉప్పులో వేసి ఎండలో ఆరబెట్టేసుకుని స్టోర్ చేసుకుంటాము. సంవత్సరం అంతా కూడా మనకి పులుపు కోసం ఈ మామిడి ముక్కలను అయితే వేసుకోవచ్చండి. ఈరోజు ఈ కూరలో కూడా ఉప్పులో వేసిన మామిడి ముక్కల్ని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఎలా తీస్తామో అలాగా నీటిలో వేసి నానబెట్టేసి గుజ్జులా నలిపేసి కూరలో యాడ్ చేసుకోవడమే. ఇక్కడ ఒకవైపు ఏమో కూర వండుతూ ఇంకొక వైపు ఏమో అమ్మ అన్నాన్ని కూడా యాడ్ చేస్తుంది. వేడివేడిగా తినే ముందుగానే ఈరోజు వంట అయితే జరుగుతుంది. ఈ రోజుల్లోనండి ప్రతి ఒక్కరూ కుక్కర్లో విజిల్స్ వేయించేసుకోవడమో లేదంటే ఈగిరి అన్నంలా పెట్టేసుకోవడమో అలానే చేస్తున్నారు కదండి. కానీ మా పల్లెటూరులో మాత్రం ఎక్కువగా అన్నాన్ని గెంజి వార్చేసే ఆర్చుకుంటారు. ఇంకా ఆ ప్రాసెస్ని కూడా ఇక్కడ ఒకసారి మీకు చూపించాను. ఇంక ఇదిగోండి కాసేపటికి కూర ఇలా గుజ్జులా దగ్గరగా అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం మామిడి ముక్కలు వేసాం కాబట్టి మరీ దగ్గరగా కాకుండా అలానే మరీ పులుసులా కాకుండా ఇలా మీడియంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే రుచి అయితే బాగుంటుందండి. ఈరోజు మధ్యాహ్నం మా భోజనం అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం అండి. ఈరోజు వీడియోలో ఎక్కువ రెసిపీలని షేర్ చేసేసానండి. ఈరోజు ఈవినింగ్ టైంలో ఒక పెద్ద పనే పెట్టుకున్నామండి. బొబ్బట్లు చేద్దామనేసి ఈ పని అయితే మొదలుపెట్టాము. ఏళ్ళేంట్రా బాబు ఎప్పుడు వండుకుంటానే ఉంటున్నారు, తింటానే ఉంటున్నారు అనుకుంటారేమో. మన పొట్ట కోసమే కదండి కష్టమంతా కూడా. కోటి విద్యలు కూటి కొరకే కదండి. ఇంకేంటంటే నార్మల్గా అయితే వండుకోము కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మేమో మేము వచ్చిన ప్రతిసారి బొబ్బట్లు చేస్తాను అంటది. మేమేమో ఆ రోజు వచ్చి ఆ తర్వాత రోజు వెళ్ళిపోతున్నాము. ఇంకా చెయ్యడానికైతే వీలవ్వట్లేదు.
కుదరలేదు. ఇప్పుడు 10 రోజుల వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఇంతకు ముందు ఏంటంటే వచ్చి 2, 3 రోజులుండి వెళ్ళిపోవడమే తప్ప వండడానికి కూడా వీలవ్వట్లేదు. ఇంకా మా అమ్మకేమో ఎప్పటినుంచో బొబ్బట్లు చేసి పెట్టాలి మాకు అనేసి ఉందంట. అందుకని ఈ ప్రాసెస్ అయితే మొదలుపెట్టాము. ముందుగా కుక్కర్‌లో ఇదిగోండి ఒక గ్లాస్ కొలత పెట్టేసుకొని, ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుతో మనం బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి. ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకోవాలి. 2 గ్లాసుల గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మనం ఏ పిండి వాడాలనుకుంటే ఆ పిండిని 2 గ్లాసుల పిండిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఒక గ్లాస్ కొలతతో చేసుకుంటే కనుక ఈ క్వాంటిటీలో చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. మనం ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే కనుక 2 గ్లాసుల పచ్చిశనగపప్పుని తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసుల బెల్లం, ఇంకొంచెం పిండిని ఎక్కువగా కలుపుకోవాలి. ఇదిగోండి కుక్కర్లో విజిల్స్ వేయించేసిన తర్వాత పప్పు ఇంత మెత్తగా ఉడికిపోవాలి. పప్పులో అసలు నీళ్ళేమీ లేకుండా జల్లిట్లో వేసుకుని పప్పుని వాడేసుకోవాలి. పచ్చిశనగపప్పుని ఉడకబెట్టిన ఈ నీళ్ళను మాత్రం అసలు పడేయకండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నీళ్ళతో మనం పప్పుచారుని కాసుకున్నాం అనుకోండి, పప్పుచారు ఎంత రుచిగానో ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పప్పుచారుని కాద్దామనేసి అమ్మ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువగానే నీళ్ళను కూడా వేసింది. పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితోనే మేము తిప్పేసాము. లేదంటే మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకోవాలి అన్నాను కదా, ఆ బెల్లాన్ని కూడా ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకొని కలిపేసి, ఆ తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడంత ఏమో సాల్ట్, ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఉడికించుకోవాలి. మనం బూరెలు వండుకునేటప్పుడు పూర్ణాన్ని ఎలా అయితే స్టవ్ పైన పెట్టి ఉడికిస్తామో అలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి కాసేపటికి ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకుని పూర్ణాన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. బొబ్బట్లు చేసేటప్పుడు కింద అరిటాకును వేసుకుని చేస్తే బాగా వస్తాయి కదా. మా పక్క స్థలంలోనే అరటి చెట్లు ఉన్నాయండి. అందుకని అరిటాకు తీసుకురావడానికి అయితే వెళ్ళింది అమ్మ. ఎందుకులే అమ్మ కవర్ మీద చేసేయి అన్నా కానీ ఇక్కడే ఉన్నాయి కదా తీసుకొచ్చేస్తాను అనేసి వెళ్ళింది. ఇదిగోండి అరిటాకును కూడా తీసుకొచ్చేసింది. ఇప్పుడైతే బొబ్బట్లను కూడా చేసేయాలి. మేమైతే ఈరోజు బొబ్బట్లని గోధుమ పిండితో చేస్తున్నామండి. ఎక్కువగా మనకి బయట షాప్లో దొరికే బొబ్బట్లు అయితే మైదా పిండితో చేస్తారు. ఇంట్లో చేస్తున్నాం కదా, మైదా పిండి ఎందుకులే అనేసి మేమైతే గోధుమ పిండితో ఈరోజు బొబ్బట్లను చేస్తున్నాము. ముందుగా గోధుమ పిండిలో కొంచెం పసుపును నెయ్యి వేసి మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను ఎంత సైజులో అయితే తీసుకున్నామో అంతే పూర్ణాన్ని కూడా తీసుకోవాలి. 2 సమాన క్వాంటిటీలో తీసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టేసుకుని ఇదిగోండి ఇలా కవర్ చేసేసుకుని కింద అరిటాకు మీద కూడా నెయ్యిను రాసేసుకుని ఆ తర్వాత ఈ చపాతీ ముద్దను కూడా మనం ఇలా చేసేసుకున్నాం అనుకోండి, అట్లా నొక్కేసామంటే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. మేము మా ఇంట్లో బొబ్బట్లు చేసుకునేది మాత్రం చాలా తక్కువ అండి. ఇదివరకు చేసింది అమ్మ. కానీ చాలా రోజుల తర్వాత చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి ఎలా వస్తాయి, బాగా వస్తాయా రాదా అని ఒక డౌట్ ఉంటుంది కదా. టేస్ట్ అయితే బయట కొన్న వాటికంటే చాలా బాగా వచ్చిందండి. మైదా పిండి అంటే ఇప్పుడు అందరికీ పడట్లేదు కదండి. మనకి వీలైనంత వరకు మైదా పిండిని స్కిప్ చేసేయడమే మంచిదండి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని వాడుకోవడమే మంచిది. మైదా పిండితోనే బాగుంటాయి అంటావా, గోధుమ పిండితో బాగోవంటావా అనేసి అనుకున్నాం కానీ అంతకంటే రుచి వచ్చిందండి గోధుమ పిండితో చేసినా కానీ. ఇక్కడ మీరు చూసారు కదా, బొబ్బట్లు పొంగుతూ చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి అమ్మ ఎలా చేస్తుందో చూశాను కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా పండగలు వచ్చినప్పుడు అలాంటప్పుడు నేను కూడా ఒకసారి బొబ్బట్లను అయితే ట్రై చేయాలి. చాలా సులువుగానే అనిపించిందండి, పెద్ద కష్టంగా కూడా ఏమీ లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఎలా ఉందన్నమా? మా నానమ్మకు కూడా బొబ్బట్టు తీసుకెళ్ళి ఇచ్చాను. చాలా బాగుంది అనేసి చెప్తుంది. అదే మనం మైదా పిండితో చేసామనుకోండి అవి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. చల్లబడిన తర్వాత తిన్నాము అంటే అవి గట్టిగా అయిపోతాయి. కానీ గోధుమ పిండితో చేసిన ఈ బొబ్బట్లు మాత్రం చల్లగా అయిపోయిన తర్వాత కూడా మెత్తగా ఉన్నాయి. చాలా టేస్టీగా వచ్చాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. పచ్చిశనగపప్పుని ఉడకబెట్టిన ఆ నీళ్ళతోనే ఈరోజు పప్పుచారు కాస్తామన్నాను కదా, అందులో కొంచెం సాల్టును కొన్ని మామిడి బద్దలు
మనం పులుపు కోసం చింతపండు వేస్తాం కదా, మేమైతే మామిడి బద్దలు వేసి కాసేపు మరిగించేసాము. ఇంకా ఫైనల్గా తాలింపును కూడా పెట్టేశాము. ఈరోజు డిన్నర్లోకి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇది వాటి వ్లాగ్ అండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా మేము చేసుకున్న పనులు, ఇంకా మేము చేసిన వంటలను అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి. బాయ్ అండి. బాయ్.